మనం మార్గిఆర్పి బిల్లింగ్ సాఫ్ట్వేర్ లో లెడ్జర్స్ క్రియేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం మనం మాస్టర్స్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. దానికి షార్ట్ కట్ కి ఆల్ట్ ఈ. సో లెడ్జర్ మాస్టర్, దాని మీద ఎంటర్, అగైన్ ఎంటర్, న్యూ లెడ్జర్, ఎంటర్. సో ఇక్కడ గ్రూప్ అడుగుతుంది. ఇది మెయిన్ పాయింట్ లెడ్జర్ క్రియేషన్ లో. గ్రూప్ అంటే ఏంటంటే శాలరీ డెబ్టార్స్ అంటే మనకి కస్టమర్స్ వస్తారు, అంటే మన కస్టమర్స్. శాలరీ క్రెడిటర్స్ అంటే మన సప్లయర్స్, మనకి ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళని సప్లయర్స్ అంటున్నాం, క్రెడిటర్స్ అంటున్నాం. అండ్ ఇక్కడ శాలరీ డెబ్టార్స్ అంటే మన కస్టమర్స్, మన దగ్గర నుండి తీసుకెళ్తారు ప్రోడక్ట్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ శాలరీ క్రెడిటర్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. శాలరీ క్రెడిటర్స్ అంటే సప్లయర్స్, సప్లయర్స్ అంటే మన పార్టీస్, లైక్ సప్లయర్ పార్టీస్. దాని మీద ఎంటర్ ఇస్తాం అండ్ ఇక్కడ నేమ్ ఎంటర్ చేస్తాం, పార్టీ నేమ్. మనకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ పార్టీ నేమ్. అండ్ స్టేషన్, స్టేషన్ అంటే వాళ్ళు ఉంటున్న ప్లేస్, లొకేషన్ అంటున్నాం. ఎంటర్. అండ్ అకౌంట్ గ్రూప్, ఎస్ మనం ఇందాక సెలెక్ట్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది, అలాగే వదిలేసేయండి. ఎంటర్. బ్యాలెన్సింగ్ మెథడ్ బిల్ బై బిల్ లోనే ఉంటుంది. ఎంటర్. ఓపెనింగ్ బ్యాలెన్స్, ఏమైనా ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్. క్రెడిటార్ మీన్స్ సిఆర్. ఎంటర్. మెయిల్ టు ఆటోమేటిక్ గా ఫిల్ అవుతుంది అండ్ దెన్ ఎంటర్. ఇక్కడ మనం వాళ్ళ అడ్రస్ ఎంటర్ చేస్తాం అన్నమాట. సో ఇలాగా వాళ్ళ అడ్రస్ ఎంటర్ చేస్తాము. అండ్ ఇక్కడ పిన్ కోడ్, సో ఇక్కడ వాళ్ళ పిన్ కోడ్ ఎంటర్ చేస్తాము. అండ్ ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేశాక ఇక్కడ హోల్డ్ పేమెంట్ ఉంటుంది, నో ఇవ్వండి. ఎంటర్. ఈమెయిల్ ఐడి, వాళ్ళ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. communications.com. ఎంటర్. సో ఇక్కడ వాళ్ళ వెబ్సైట్ ఏమైనా ఉంటే ఆ వెబ్సైట్ కూడా ఎంటర్ చేస్తాం. అండ్ ఇక్కడ కాంటాక్ట్ పర్సన్, మీరు ఎవరినైతే కాంటాక్ట్ చేస్తున్నారో లేదా మీ దగ్గరికి ఎవరైతే వస్తున్నారో ఆ పర్సన్ పేరు మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఆర్ మిస్సెస్ ఆర్ మిస్, అలా ఎంటర్ చేసి ఇక్కడ ఆ పర్సన్ నేమ్ అనేది మనం ఎంటర్ చేస్తాం. ఏమైనా ఉంటే ఎంటర్ చేస్తాం. మీకు ఇవన్నీ రిక్వైర్మెంట్ ఉన్నంత వరకు ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళ డీటెయిల్స్ ఇంత పర్టికులర్ గా మీ దగ్గర లేవు అనుకుంటే మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ వరకు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎంటర్. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక ఎంటర్, ఎంటర్. అండ్ ఇక్కడ ఎంటర్. ఇక్కడ డ్రగ్ లైసెన్స్ నెంబర్ ఉంటే ఎంటర్ చేస్తాము, లేదు అంటే లేదు. అండ్ దెన్ ఇక్కడ జిఎస్టి నెంబర్ ఎంటర్ చేస్తాం. అండ్ ఇలాగా మనం ఎంటర్ చేశాక అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఫుడ్ లైసెన్స్ ఉంటే ఎంటర్ చేస్తాం, లేదంటే లేదు. అండ్ ఇక్కడ మనం ఇక్కడతో ఆపేసుకోవచ్చు. మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏ ఉన్నాయో అవి వరకు ఎంటర్ చేసుకొని Ctrl+W ఇచ్చామంటే సేవ్ అవుతుంది. లేదు అనుకుంటే కింద వరకు ఎంటర్ ఎంటర్ ఇస్తూ వెళ్ళినా కూడా సేవ్ అవుతుంది. సో ఇక్కడ నేను Ctrl+W ఇస్తున్నాను. సో ఇప్పుడు సేవ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ వాళ్ళ జిఎస్టి మాత్రం ఉంది, కానీ నా దగ్గర వాళ్ళ అడ్రస్ లేదు. అప్పుడు ఏం చేస్తామంటే దాని మీద ఎంటర్ ఇచ్చాక ఇక్కడ చూడండి జిఎస్టి అండ్ వెరిఫికేషన్ అని ఉంది. సో దాని మీద ఎంటర్ ఇస్తాం. సో ఇలా ఇవ్వగానే మనకి ఇక్కడ వాళ్ళ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయన్నమాట. అక్కడ మనం అప్డేట్ చేసామంటే అప్డేట్ అవుతాయి. సో ఇలా జిఎస్టి అండ్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు.